చేసిన వారిని ఇంతవరకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని అందుకు నిరసనగా సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య ఆధ్వర్యంలో కలెక్టర్ గేట్ ముందు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వెంటనే రైతులకు చెల్లించాల్సిన వడ్లు కొనుగోలు చేసిన వారికి బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. రైతులకు మాట ఇచ్చి మోసం చేసిన దుర్మార్గుడు, రైతులకు మోసం చేసిన దుర్మార్గుడు, రైతులను మోసం చేసిన దుర్మార్గుడు, రైతులకు మాట ఇచ్చిన మోసం చేసిన రేవంత్ రెడ్డి. వెంటనే బోనస్ పట్టినటువంటి ధాన్యం మొత్తం కూడా ఇంతవరకు కూడా బోనస్ సరిగా వేయలేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ అర్థం చేసుకొని మా యొక్క బాధలను అర్థం చేసుకుని రైతులు ఎందుకు ఈ విధంగా పండించి మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి ఈ విధంగా ఈ యొక్క దుస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మా యొక్క బోనసు, అదేవిధంగా రైతు భరోసా, చెప్పినటువంటి హామీలు 6 గ్యారెంటీలు కూడా ఏది కూడా ఇంతవరకు కూడా సవినయంగా చేయలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్కి తెలియజేయడం ఏమనగా మా యొక్క రైతుల బాధలను అర్థం చేసుకొని ఈ యొక్క బోనస్ని ఖచ్చితంగా వీలైనంత త్వరగా వేయగలరని మనం చేస్తున్నాము. నా పేరు కుర్వ పల్లయ్య, జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిన వడ్లకు బోనస్ ఇస్తాను. ఆ రోజు ఎన్నికల హామీలో 500 రూపాయలు ప్రతి కింటానికి బోనస్ ఇస్తాను. ఇంతవరకు జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు బోనస్ వేయకపోవడం దుర్మార్గం. మరి దొంగ రేవంత్ రెడ్డి ఇవాళ మాయ మాటలు చెప్పి ఆనాడు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి రైతులు నట్టేట ముంచి రైతు బోనస్ ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, రైతు రుణమాఫీ ఇస్తున్నాడు. మరి ఈరోజు గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి రైతులు ఐజ మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లోని రైతులందరూ కూడా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ గేట్ దగ్గర నిరసన తెలిపి మరి నువ్వు ఇచ్చిన మాట ఏమైంది, మరి వేస్తానన్న బోనస్ ఇంతవరకు రాలేదు. మరి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి వడ్లను కొనుగోలు చేసినటువంటి రైతులకు అందరూ కూడా దాదాపు 33 కోట్ల బోనస్ రావాలి. అయితే ఇంతవరకు 18 కోట్లే బోనస్ ఇచ్చినాడు. ఇంకా 15 కోట్ల బోనస్ రూపాయలు మరి జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు రావాలి. మరి ఇప్పుడే మేము డిఎస్ఓ అంటే సివిల్ సప్లై దగ్గర నుంచి కూడా డాటా తీసుకున్నాము. మరి వారు చెప్పిన దాని ప్రకారం ఇంకా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులకు 50% పడలేదు, కేవలం 50% పడింది. అంటే మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రైతులు నట్టేట మూస్తున్నాడు. మరి ఇచ్చిన బోనస్ ఇవ్వట్లేదు. మరి అందుకని ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఐజ మండల రైతులందరూ కూడా ఇవాళ కలెక్టరేట్ దగ్గర వచ్చి నిరసన జరుపుతున్నారు. బోనస్కి సంబంధించినటువంటి ఈ యొక్క రిసిప్ట్లు ఒడ్లు కొనుగోలు చేసి ఇంతవరకు కూడా బోనస్ ఇవ్వలేదు. మరి కురువ నరసింహ రైతు 41 క్వింటాలు పడితే కూడా 41 క్వింటాలు తీసుకున్నారు, ఒడ్లు కొనుగోలు చేసినారు. ఇంతవరకు ఈ వ్యక్తికి, ఈ రైతుకి బోనస్ ఇవ్వలేదు. అట్లనే ఈ రైతులందరూ కూడా ఇవాళ మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ఒడ్లు కొనుగోలు ఇచ్చినటువంటి రసీదులను చూపిస్తా ఉన్నారు. మరి అయ్యా రేవంత్ రెడ్డి, నీకు సిగ్గు, బుద్ధి, మానవ మర్యాద ఉంటే రైతులను ఆదుకోవాలని ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేయాలి, రైతు భరోసా ఇవ్వాలి, మరి బోనస్ ఇవ్వాలి. ఏంది రైతులు ఎట్లా బతకాలి? మరి ఈ రోజు రైతుల దగ్గర నుంచి ఆ రోజు కళ్ళపల్లి మాటలు చెప్పి వడ్లను కొనుగోలు చేసినావు. కొనుగోలు చేసిన వడ్లకు నేను ఏమన్నావు? తక్షణమే కొనుగోలు చేసిన నెక్స్ట్ రోజే వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి మరి ఇంతవరకు బోనస్ ఇవ్వకపోవడం దీన్ని ఏమని అర్థం చేసుకోవాలా? నీ శాతనైతే ఇవాళ వడ్లకు తక్షణమే బోనస్ ఇవ్వాలి. రైతులను మోసం చేయొద్దు. రైతులు నట్టేయటం ఇస్తే నేను వచ్చేసారి కథం చేస్తానని ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే రైతులు ఆశించినటువంటి బోనస్లు ఇవ్వాలని ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం.